వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ప్రతిరోజు మన చుట్టూ ఎంతో మంది మహిళలు కనిపిస్తుంటారు. బాగానే ఉన్నట్టు, నవ్వుతున్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ వాళ్ళ లోపల ఏం జరుగుతుందో ఎవరికి కనబడదు. ఈరోజు మనం ఎప్పుడూ వినని కథ గురించి మాట్లాడుకుందాం. ఒక నిశ్శబ్దపు కూల్చివేత. ఇప్పటి మహిళల లోపల జరుగుతున్న వేదన గురించి. ఆమె బాగానే కనిపిస్తుంది, కానీ నిజం వేరే. వావ్, ఎంత స్ట్రాంగ్, ఎంత పర్ఫెక్ట్, అన్నీ మేనేజ్ చేస్తుందని ఆమెను చూసే లోపల ఎవరికైనా ఇలా అనిపించవచ్చు. కానీ అసలు నిజం, ఆమె బాగానే కనిపిస్తుంది అంతే. లోపల మాత్రం రోజు రోజు పేరుకపోతున్న అలసటను. కానీ అసలు నిజం, ఆమె బాగానే కనిపిస్తుంది అంతే. లోపల మాత్రం రోజు పేరుకపోతున్న అలసటను, ఆమెకు గాను మిగిలి ఉన్న చిన్న చిన్న కలల బూడిదను, చెప్పాలనిపించిన వేల మాటలను ఆమె నిశ్శబ్దంగా ఒక్క శ్వాసలోనే మింగేసుకుంటుంది. ఆమె పని చేస్తుంది, ఇంట్లో చూసుకుంటుంది, పిల్లలను, భర్తలను, పెద్దలను, కుటుంబాన్ని, ఆల్ మేనేజబుల్. ఇవన్నీ చేస్తూనే తన గుండెల్లో నిశ్శబ్దంగా ఒక చిన్న చీలిక వచ్చి పడుతుంది. అది ఎవ్వరికీ కనిపించదు, ఆమెకు కూడా తెలియదు. ఒక్కరోజు నవ్వుతూ ఉన్నప్పటికీ ఆమె కళ్ళలో అలసట కూర్చుంటుంది. సమాధానమిస్తూ ఉన్న ఆమె గుండె ప్రశ్నలు అడుగుతుంది. సర్దుకుంటూ ఉన్న ఆమె మనసు విరిగిపోతుంది. ఆమె మోస్తున్న భారాలు ఎవ్వరూ చూడలేని భారాలు. భావోద్వేగ భారం, ఆర్థిక భారం, ఇంటి ఒత్తిడి, కుటుంబపు ఆశలు, పని ప్రెషర్, సామాజిక దూరం, ఇవన్నీ ఉన్నప్పటికీ ఆమెను చాలా సున్నితంగా ఉన్నావు, ఎక్కువ ఆలోచిస్తున్నావని సింపుల్గా అనేస్తాం. ఆమె బర్నౌట్ అయిందా? దాన్ని మూడ్ స్వింగ్ అంటారు. ఆమెకు యాంగ్జైటీ పట్టుకుందా? డ్రామా చేస్తుందని తేల్చేస్తారు. ఆమె పూర్తిగా దేహానికి, మనసుకి శూన్యమైపోయిందా? అందరికీ అలసటే వస్తుందని నిర్లక్ష్యంగా చెప్తారు. కానీ ఆమె నిశ్శబ్దం. అది మాత్రం ఎవ్వరూ వినరు, ఎవ్వరూ గమనించరు, ఎవరు అసలు చూడరు. సమాజం ఆమెను ఎంపవర్డ్ అంటుంది. చాలా బలమైన పదం, వినటానికి గొప్పగానే ఉంటుంది. కానీ నిజంగా ఆమెకు విశ్రాంతి ఇచ్చిందా? ఆమె మాటలను కూర్చొని వినిందా? ఆమె కోసం ఒక్కరోజు, ఒక్క క్షణమైనా నిలిపిందా? మనం ఎంపవర్డ్ అని ప్రచారం చేస్తాం, కానీ అదే సమయంలో ఆమెను అమ్మగా, కోడలిగా, అత్తగా, అక్కగా, చెల్లిగా, వర్కింగ్ ఉమెన్గా అన్నీ ఒకే శరీరంలో నెట్టేస్తాం. ఒకే మనసుపై భారం వేస్తాం. ఆమె పోరాటం బలహీనత వల్ల కాదు, ఎందుకంటే ఆమె అసలు బలహీనురాలు కాదు. అది ఎప్పుడు తానే నిరూపించుకుంది. ఆమె పోరాడుతుంది ఎందుకంటే బలం ఉన్నప్పటికీ ఆ బలాన్ని పంచుకునే భుజం ఆమెకు లేదు. దగ్గర వాళ్ళున్న తోడు మాత్రం దొరకదు. ఎన్నో రాత్రులు ఆమె నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది. ఎవరికీ కనిపించకుండా ఎన్నో ఉదయాలు ఆమె నవ్వుతూ బయటకు వచ్చింది. లోపల మాత్రం గుండె బూడిదైపోయినా సరే. ఈ రోజుల్లో మహిళల గాయాలు కనిపించవు. అవి ఆమె శరీరంపై ఉండవు, మనసు మీద ఉంటాయి. మనసు లోపల దాచుకొని తిరుగుతారు. ఆమె ఐ యామ్ ఫైన్ అనేది నిజానికి హెల్ప్ కోసం చేసిన సైలెంట్ సిగ్నల్, కానీ అది ఎవ్వరికీ కనిపించదు. ఇప్పటికైనా మనం వినాలి, మహిళలు ఏమనుకుంటున్నారో, ఏం అనుభవిస్తున్నారో. ఆమెకు స్ట్రాంగ్ అన్న మాట కాక ఆర్ యు ఓకే అనే ధైర్యం కావాలి. ఆమెను గౌరవించడం కాదు, ఆమెను అర్థం చేసుకోవడం కావాలి. ఈ వీడియో చూసిన ప్రతి మహిళకి మీ లోపల విరుగుడు నిజమే, మీ బాధ నిజమే, మీ అలసట, మీ అంతర్మౌనం ఇవన్నీ మీ కథలో భాగమే. మీరు బలహీనులు కాదు, మీరు భరించే భారాలు మీ బలం ఎంత పెద్దదో చెప్తున్నాయి. అందుకే మీరు ఇంత నొప్పిని కూడా నిశ్శబ్దంగా మోస్తున్నారు. ప్రపంచం నిజంగా అందంగా ఉండాలంటే మొదట ఒక మహిళ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఆమె నేను బాగున్నా అని నటించడం, ఇక జీవించడానికి చేసే ప్రయత్నం కాదు, ఆమెను నెమ్మదిగా కూల్చేస్తున్న ప్రమాదం కూడా. ఆమె నిశ్శబ్దాన్ని నిజంగా వినే హృదయాలు, ఆమెను అర్థం చేసుకునే మనుషులు. ఇక ఆమె ఒంటరిగా బలంగా ఉండాల్సిన రోజుల్ని ముగించాల్సిన సమయం వచ్చింది. తోడుందాం, ధైర్యాన్ని ఇద్దాం. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.